వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు ప్లేట్ గార్నిష్ చేస్తున్నాను. రాడిష్ అలాగే కీరా కాంబినేషన్లో లోటస్ లాగా ఒక చిన్న పాండ్లో మనకు ఆ లోటస్ వచ్చినట్టుగా చూపించుకుంటున్నాం. ఒక 2 ఫ్లవర్స్ చేస్తున్నాను నేను. సో దాని స్టెమ్స్ తాలూకు సో వైట్ కలర్లో తీసుకుంటున్నాం. సో పెటల్ షేప్. ఓకే, ఇలా టోటల్గా మనం బేస్ రెడీ చేసుకోవడం వల్ల ఎన్ని స్లైసెస్ చేస్తే అన్ని స్లైసెస్ మనకు సేమ్ అదే షేప్లో వస్తాయి. అంటే ఇండివిజువల్గా ఒక్కొక్క దాన్ని మనం మళ్ళీ షేప్ చేసుకోకుండా ఈజీగా ఉంటుందన్నమాట. జస్ట్ ఆ స్లైసెస్ మనం అలా కట్ చేసుకొని పెట్టుకుంటే చాలు, ఆటోమేటిక్గా మనకు ఆ షేప్ అనేది వచ్చేసింది. సో అరేంజ్మెంట్ అనేది ఒకసారి చూసుకొని జస్ట్ అది ప్లేస్మెంట్ అనేది మనం చేంజ్ చేస్తూ పోతే కావాల్సిన డిజైన్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, చూస్తుంటే చాలా ఈజీగా అనిపిస్తుంది. ఒకసారి ట్రయల్ వేసేస్తే మనకు ఐడియా అనేది కూడా వచ్చేస్తుంది అన్నమాట. సో ఇలాగే బీట్రూట్తో డార్క్ కలర్లో రెడ్గా చేసుకోవచ్చు, క్యారెట్తో ఆరెంజ్ కలర్లో చేసుకోవచ్చు. రైట్, ఒక ఐడియా ఇస్తున్నాను. ఆ తర్వాత మీరు చేసుకునేటప్పుడు మీకు కావాల్సిన కలర్స్లలో అన్నిట్లలో కూడా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వాటికి లీవ్స్ లాగా చూపించడానికి
ఓకే, సో అక్కడక్కడ చిన్న నొక్కుల్లాగా చేస్తున్నాను. సో ఈవెన్గా ఉండకుండా జస్ట్ ఫోల్డింగ్ వస్తాయి, అది ఆకు ఉండడం మనకు ప్లెయిన్గానే ఉంటుంది. వాటర్లో ఉన్నప్పుడు చిన్నగా అక్కడక్కడ ఫోల్డింగ్స్ లాగా వస్తాయి అన్నమాట. అది చూపించడానికి కొంచెం అక్కడక్కడ ఇలా నొక్కుల్లా చేస్తున్నాను. సో ఇలా సింపుల్గా మనం ప్లేట్ గార్నిష్లో మనకు కావాల్సినట్టుగా డిజైన్ అన్నిటి కూడా మనం అరేంజ్ చేసేసుకోవచ్చు, స్లైసెస్ రూపంలో కట్ చేసుకొని. సో ఇక్కడ నేను లైట్ కలర్ తీసుకున్నాను కాబట్టి ప్లేట్ అనేది కొంచెం డార్క్లో తీసుకున్నాను. బ్లాక్లో కూడా పెట్టుకుంటే మీకు ఇంకొంచెం బాగా కూడా ఎలివేట్ అవుతుంది. ఓకే, సో ప్లేట్ మనం తీసుకునే వెజిటబుల్ కలర్స్ కూడా కాంట్రాస్ట్గా ఉంటేనే అప్పుడు మనం చేసిన డిజైన్ బాగా కనిపిస్తుంది. సో ట్రై చేస్తూ ఉండండి.